వాళ్ళ మనసు మారిపోయిందే అని ఎందుకు మారిపోయిందో నేను తెలుసుకుంటానే. సరే క్లాస్కి పోదామా? వెళ్దాం. అమ్మా గీత, తల్లి గీత, అమ్మా గీత, నువ్వేంటమ్మా షూస్ మోయటం ఏంటమ్మా? ఇలా ఇవ్వమ్మా, నన్ను ఎత్తి మీద పెట్టుకుని మోస్తాను. తల్లో రిబ్బెలు మోయడం ఎందుకమ్మా? నాకు ఇవ్వు, నేను మోస్తానుగా. అమ్మా గీత, నీ తల్లో పేరు నువ్వు మోయటం ఏంటమ్మా? నా తల్లో నేను మోస్తాను. నోట్లో నాలుక మోయడం ఏంటమ్మా? నాకు ఇవ్వు, నేను మోస్తాను. నోట్లో నాలిక, తల్లో పేను మోసుడేంది? అయినా కాళ్ళకి షూ లేకపోతే దీన్ని స్కూల్ కెట్లా రాణిస్తారే? ఓవర్ యాక్షన్ చేసింది చాలు, బయటకు వాడ్రి. ఏయ్ నువ్వు పదవే. ఇంకా ఉన్నారేంటి? వెళ్ళండి, నువ్వు వెళ్ళ. మీరు ఉన్నారే, మీరు కూడా వెళ్ళండి. నాకు ఒక చిన్న పని ఉంది. మాకు ఉంది. సరే సరే, చావండి. మీరు చావండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. మూడొకట్ల మూడు, మూడు రెండ్ల ఆరు. హే, మీరంతా ఇక్కడ కూర్చున్నారండి? మేము లాలు పోసుకొని ఆమ్ తిని చదువుకోవడానికి వచ్చాం టీచర్. చిన్నపిల్లలా మాట్లాడితే గొంతు మారుతుందేమో గాని వయసు మారదు. చదువుకి ఏజ్ కి సంబంధం ఏంటి సిస్టర్? సిస్టరా? ఇది హాస్పిటల్ అనుకున్నావా? నేను నర్స్ అనుకున్నావా? ముందు అందరూ లేచి బయటికి వెళ్ళండి. ఏ ఎందుకలరు? ఎందుకంటే మా గీత బదులు మేం చదువుతాం. మేమే హోంవర్క్ చేస్తాం. దాని బదులు మేము ఆడతాం. దాని బదులు మేము కొరుకుతాం. కొరుకుతారా? మీరేం కంగారు పడమాకండి, అది మనుషులు తప్ప మీలాంటి వాళ్ళని కొరకదు. థ్యాంక్ యూ. అంటే నేను మనుషులు గానా? అయితే మేము ఇక్కడ ఉండడానికి ఒప్పుకోం. రూల్స్ ఒప్పుకోవండి. అయితే ఆ రూల్స్ ఎక్కడున్నాయో చూపియండి, వెళ్ళి వాడినే ఒప్పిస్తాం. ఆ రూల్స్ చంపి మేము చచ్చిపోతాం. రూల్స్ చంపుడేంద్రా తాగుపోతు పెద్దనాయనా. గొడవ చేయకుండా బయటికి వెళ్ళండి. వెళ్తారా? నా మేకప్ తీసేయమంటారా? వీళ్ళతో మాట్లాడి గుద్దుడు గుద్దు బయటికి దొబ్బుదాం. బాబు బండబాబు, నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకోలేదనుకో, కోసి కారం పెడతా. ఏం కోస్తావు? చెవులు కోసేస్తా. కూర్చో. అయితే బయటికి వెళ్ళనంటారు. ఎందుకంటే మా గీతకి చిన్న హెల్త్ ప్రాబ్లం. దానివల్ల ఎక్కువగా మాట్లాడకూడదు, రాయకూడదు, చదవకూడదు, ఆడకూడదు, పాడకూడదు. సో దాని బదులు అన్ని పనులు మేమే చెయ్యాలి. అందుకే ఇక్కడున్నాం. ప్రిన్సిపల్ గారు పర్మిషన్ తీసుకున్నారా? మేమేమైనా దొంగలం అనుకున్నారా? అడగకుండా ఆడు పర్మిషన్ తీసుకోవడానికి? కావాలంటే చెక్ చేసుకోండి. ఆయన పర్మిషన్ మా దగ్గర లేదు. ఆయనే ఎక్కడో పోగొట్టుకుని ఉంటాడు. వెళ్ళి వెతుక్కోమనండి, మాకు దొరికితే మేము ఇచ్చేస్తాం. మహామేధావులు. పర్మిషన్ తీసుకున్నారా అన్న పాపానికి దొంగతనం జైలు దాకా వెళ్ళిపోయారా? ఇక ఈ రోజు ఏ రేంజ్ లో టార్చర్ చేస్తారో ఏంటో. పిల్లలు, నిన్న నేను చెప్పిన హోంవర్క్ చేశారా? గుడ్. 1 by 1 వచ్చి చూపించండి. సరిగా నీ నోట్స్ ఎక్కడ? వసై, నీకు హెల్త్ బాగాలేదా? డాక్టర్ చదవద్దన్నారా? లేదు. మరి ముషిల్దేందే గట్ల చెప్పింది? అదే నే ప్రేమంటే. నేను కష్టపడడం ఇష్టం లేక, నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక అలా చెప్పింది. కష్టమా తొక్క?
ఈ ఓవర్ యాక్షన్ వెనుక ఏదో ఉంది. లాగుతా, తీగ మొత్తం లాగుతా. గీత వెరీ గుడ్. ఏంటి ఆన్సరు? హోంవర్క్ మా నానమ్మ గారు చేశారండి. ఓ, అవును, ఏంటి ప్రాబ్లం? 1000 కలిపితే ఎంత వస్తుందమ్మా? నేను చెప్తా సార్, ఎంత? నేను చెప్తా. ఒక ఫుల్ వస్తుంది, బీరైతే కేసు వస్తుంది. నోరు మొయ్యరా. స్కూల్లో ఇలాంటి చెత్త వాగుడు వాగితే 4 కోస్తా. కూర్చో. ఎప్పుడు ముందుకోవాలనా? 1000 కలిపితే 2000 అవుతుంది. మరి 2500 రాశారే? అంటే 2000 వడ్డీకిస్తే ఖాళీగా ఉంటాయా టీచర్? వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీతో కలిపి ఇంకో 500 వేసా. నీ బొంద, ఇది వడ్డీ వ్యాపారం కాదు. ఓ 100 సార్లు రాయి. 100 సార్లా? 100 సార్లే రాయి. అలాగే. ఇష్. ఇప్పుడు మీ అందరికి జీకే టెస్ట్ పెడుతున్నా. శ్వేత, మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ సార్. వెరీ గుడ్. ఆయన ప్రధానమంత్రి ఎప్పుడయ్యారు? ఎన్నికలు గెలిచినాక అయిండ్రు సార్. 2000 ఇంటూ 3. ఎప్పుడయ్యారు అంటే ఏ సంవత్సరంలో అయ్యారు అని. ఎన్నికలు జరిగిన సంవత్సరంలో సార్. అర్థమైంది, కూర్చో. పండు లే. మదర్ తెరిసా ఏ సేవలు చేసింది? అనాథ పిల్లలకి అన్నం పెట్టడం సార్, గుడ్, వెరీ గుడ్. వాళ్ళకి మేకప్ వేయడం సార్, లిప్స్టిక్ పూయడం సార్, అయ్యో, పేదవాళ్ళకి ఫ్యాషన్ డ్రెస్సులు కొనివ్వడం సార్, ర్యాంప్ వాకులు క్యాట్ వాకులు చేయించడం సార్. చిచి, కూర్చో. సూపర్ చెప్పు. సతిగా సచిన్ టెండూల్కర్ గురించి చెప్పరా. సచిన్ మంచి నటుడు సార్. అవ్వా, బూస్ట్ యాడ్లా మస్తు చేసిండు. ఈ మధ్యలో సినిమాలో హీరోలకే వేసిండు. ఏరా, నేను అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందారా? కూర్చో. నెక్స్ట్ గీత. సార్, గీత బదులు నేను చెప్తాను సార్. చెప్పండి. మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఎవరబ్బా? రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత? ఆయన తమిళ హీరో కదమ్మా. ఓ, ముఖ్యమంత్రి సూపర్ స్టార్ అయ్యారా? కర్మన్నారా కర్మ, నా కర్మ కొద్ది తగిలేరు. మొన్న ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం పోగొట్టుకున్న క్రీడాకారులు ఎవరు? ఎవరు పోగొట్టుకున్నారో మాకేం తెలుసు సార్. పోగొట్టుకున్న వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోమనండి. దొరికితే వాళ్ళు తెచ్చిస్తారు. ఆయన పథకం పెట్టుకొని పోటీలకు వెళితే పోదా సార్? దశ కొద్దీ దొరికాడు పుసి కళ్ళ మొగుడు అని, నా కర్మ కొద్దీ దొరికారు. సార్ 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 సార్, నా హోంవర్క్ అయిపోయింది సార్. 100 సార్లు రాసావా? అవును సార్, రాశాను సార్, మీరు చూసుకోండి. అబ్బా, ఇది వెరీ గుడ్. ఇది కమిట్మెంట్ అంటే. నేనేం రాయమన్నాను, నువ్వేం రాసావమ్మా? మీరేగా 100 సార్లు రాయి అన్నారు, అందుకే రాయి 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 అని 100 సార్లు రాశాను. నేనన్నది రాయి అని 100 సార్లు రాయమనలేదు, మరి ఆ లెక్కని 100 సార్లు రాయమన్నాను. సర్లే, డ్రిల్ పీరియడ్ టైం అయింది, వెళ్ళండి. హాయ్ చిల్డ్రన్. హాయ్ సార్. హాయ్ సార్. పిల్ల
పిల్లలు కదా రావాలి, తల్లులు కూడా వచ్చారేంటి? మేడం, మీరంతా ఒకసారి పక్కకొస్తారా? ఒరేయ్ పొట్టిన బట్టని తినేద్దావా? ఏమన్నావరా? మమ్మల్ని పక్కకు రమ్మన్నావా? నీకెంత ధైర్యంరా? నిన్ను క్షమించాలి, నా ఉద్దేశం పిల్లల మధ్యలోంచి పక్కకు రండి అని. ఆ? మేము రామా. ఆ? ఈ రోజంతా మా పిల్లలతోనే ఉంటామని, మా పిల్లల బదులు మేము చదువుతామని ప్రిన్సిపాల్ గారి దగ్గర లెటర్లో పర్మిషన్ తీసుకొచ్చాను. ఓహో, పర్మిషన్ తీసుకున్నారా? అయితే ఓకే. కమాన్ కమాన్, అందరూ లైనుగా నిలబడండి. ఆ? ఏం చేస్తున్నారు? మీరెలా నిలబడమన్నారు? లైనుగా. లైన్ అంటే సింహమే కదా. ఆ? అవును. అందుకే సింహంలా నిలబడ్డాం. నేనన్నది ఆ లైన్ కాదమ్మా, ఈ లైను. వరుసగా నిలబడమన్నాను. అర్థమైందిలే, ఇంకా మొదలెట్టండి. మీరు కోతలు లెక్క చేస్తుంటే గాని ఏడే డ్రిల్ చెప్తాడు. సరిగ్గా నిలబడండి. నానమ్మ గారండి, నేను డ్రిల్ చేస్తానండి. అమ్మో, నువ్వు మహారాణివమ్మా. నువ్వు చూడాలి గాని చెయ్యకూడదు. ఇంత కష్టపెట్టావని స్వర్గంలో ఉన్న మీ అమ్మకు తెలిసిందనుకో, మమ్మల్ని చంపేస్తుంది. స్వర్గంలో ఉన్న అమ్మ కాదు, భూమి మీద ఉన్న కూతురికి తెలిసినా చంపుతుంది. ఏయ్, గీత మమ్మల్ని ఎందుకు చంపుతుంది? నేను కూతురు అనగాని గీత అన్ననా? అంటే గీత మధుమతి కూతురు కాదా? సైలెన్స్. అందరూ నా వైపే చూడండి. ఇక్కడ నా ఎక్కడుందో చెప్పు, అటువైపే చూస్తాం. అయ్యో, ఆ? నా అంటే నా అని రాసి దాని వైపు చూడటం కాదమ్మా, నా వైపు, నన్ను నా వైపు చూడమని. ఎదురుగుండా నువ్వు ఉంటే నిన్నుగాక నీ తాతను చూస్తావా? మొదలెట్ట. నేను ఈ విజిల్ను ఒక్కసారి ఊదితే చేతులు పైకెత్తండి, రెండోసారి ఊదితే కాళ్ళు పైకెత్తండి, మూడోసారి ఊదితే రిలాక్స్ గా కాళ్ళు చేతులు వదిలేయండి అని అర్థం. క్లియర్ గా అర్థమైందిగా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఏంటి ఇక్కడికి వచ్చారు? అర్థం కాలేదా? అయ్యో, మాకు ఫుల్గా అర్థమైంది. ఆ మాట చెప్పడానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? అక్కడుండే చెప్పొచ్చుగా. మేము వచ్చింది చెప్పడానికే. హలో మాస్టర్, నువ్వు చెప్పింది చేయడానికి. ఇక్కడ కాదు, అక్కడ చెయ్యాలి. నువ్వు చెప్పింది చెయ్యాలంటే ఇక్కడే నిలబడాలి. అవును. సరే, మీ ఇష్టం. ఫస్ట్ సారి ఊస్తే చేతులు పైకి లేపాలంట. లేపండి. అది ఏం చేస్తున్నారు మీరు? నా చేతులు లేపారేంటి? నువ్వు ఊదవయ్యా. రెండోసారి కాళ్ళు లేపాలి. అది లేవరా. బాగాలేపేనా? ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదే. ఏయ్, ఏం చేస్తున్నారు అని అంటున్నాడు. నువ్వేగా రెండోసారి ఊతే కాళ్ళు లేపాలన్నావు. అందుకే లేపాం. మూడోసారి ఊతే రిలాక్స్డ్ గా కాళ్ళ చేతులు వదిలేయాలి. వదిలేయండి. అలాగే మారలేరా? చిండు సారు. ఏయ్, ఈ ఏడుపు ముందే ఉండాలి. పైకి లేపండ్రా. వదిలేయండి అంటే ఇలాగే ఉంటుంది. పాపాత్ములారా, పైకి లేపి వదిలేయమన్నది నా కాళ్ళు చేతులు కాదు, మీ కాళ్ళు చేతులు. ఓ, ఐ సీ. సరే డ్రిల్లు, ఈసారి ఊదు పర్ఫెక్ట్ గా చేస్తాం. అవన్, అడ్డం, అత్రి. మింగేసాడండి. అయ్యో, విజిల్ లేకుండా వీడు భలే వస్తున్నాడే. అక్కడ
కంటిన్యూ అత్తయ్య గారు అవన్ అచ్చు ఆయన విజిల్ ఊదట్లేదు. మరి మీ దెబ్బకి మింగి కక్క లెక్క చేస్తున్నాడు. అమ్మో అమ్మో నేను చెప్పు స్టూడెంట్స్, నేను పిలిచింది స్టూడెంట్స్ తల్లి, మిమ్మల్ని కాదు. ఓకే టీచర్. ఇప్పుడు మీ అందరికీ పరుగు పందెం పెడుతున్నాం. అందులో గెలిచిన వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇస్తాం. అక్క బహుమతి అంటే శ్రీమతి ఓ బహుమతి అంటారు అదేగా టీచర్? అవును. ఈ పోటీలో గెలిస్తే మాకు ఇంకో శ్రీమతి బహుమతిగా ఇస్తారా టీచర్? ఓరిని తెలివి తగలయ్యా. ఆ విషయం మీ శ్రీమతిని అడుగు, చెప్తుంది. ఈ పోటీలో మాత్రం పిల్లలే పాల్గొనాలి. ఈ ఎద్దులు వస్తే మేము ఒప్పుకో. శ్వేత, మా నాన్నమ్మ గారిని అలా తిట్టకే, పాపం ఆవిడ మారిపోయారు. మరైతే పాత పూజ చేసుకో. గంతే గాని పరుగు పోటీలో వస్తానంటే మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకో? చీర కట్టడం వల్ల ఏజ్ కాస్త ఎక్కువగా కనబడుతోంది కానీ అది నేను గౌలేస్తే నీకంటే చిన్నదానిలా ఉంటాను తెలుసా? గౌనా? అమ్మా, గౌను వేయగలిగే ధైర్యం మీకున్నా అది చూసే ధైర్యం మాకు లేదమ్మా. దయచేసి ఆ పెను ప్రమాదం తప్పించు. అయితే గీత బదులు నేను పరిగెడతాను. కుదరదు. అయితే గౌన్ వేసుకుంటాను. నో, గౌన్లో మిమ్మల్ని చూసే కంటే పరుగు పందెంలో పరిగెట్టించి పిల్లలతో తన్నులు తినడమే బెటర్. ఓకే, మీరు పోటీలో పాల్గొనొచ్చు. ఏంది మేడం ఈ అన్యాయం? మాకు ఈ పందులకి పోటీనా? అమ్మా, నువ్వే విన్నావుగా, ఆమె సైజుకి గౌను వేస్తే కలియుగాంతం వచ్చినట్టే. దానికన్నా పరిగెత్తించడమే బెటర్. దయచేసి ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోతల్లి ప్లీజ్. సరే, పోటీలోనే తేల్చుకుంటా. నానమ్మ గారండి, నేను పోటీలో పాల్గొంటానండి. కావాలంటే మీరు తర్వాత పాల్గొనండి. ఏంటి, నేనున్నానని భయపడుతున్నావా? నేను వేస్ట్ వాళ్ళకి భయపడను. అమ్మా, నేను వేస్ట్ దానంటనే. వేస్ట్ దానికి పుడితే వేస్ట్ దనక బెస్ట్ దంటారు. నీ ఛాలెంజ్ పంచులు వేయడంలో కాదే, పరుగు పందెంలో చూపించు. ఖచ్చితంగా చూపిస్తా. హలో హలో హలో, గీత బదులు పోటీలో పాల్గొనేది నేను. మీరంతా ఆడియన్స్ లో కూర్చుని చప్పట్లు కొట్టడం మాత్రమే. లేదు, గీత మీద మా ప్రేమ నిరూపించుకోవడానికి ఇదే మాకు గొప్ప అవకాశం. అందుకే పోటీల్లో మేము కూడా పాల్గొంటాం. కావాలంటే మా వెనకాల పరిగెత్తండి మీరు. గీత టీచర్ నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కావాలంటే మీరు అడగండి. ఎస్, అనసూయ గౌనికి భయపడే ఇచ్చాను. మీరు గౌనేసుకుంటే నేను భయపడను. సో ఆ మొక్కతే పాల్గొంటుంది. మమ్మల్ని కాదని మీరెలా పరిగెడతారో మేము చూస్తాం అత్తయ్య గారు. సరే, పోటీలో పాల్గొనే వాళ్ళందరూ గ్రౌండ్ లోకి పదండి. అమ్మా వచ్చేయమ్మా. దేవుడా. కమాన్, రెడీ? 3, 2, 1. అమ్మా రామా. ఏయ్
జరుగు ఏయ్, రావే లిప్స్టిక్ ఇస్తాను రా రా, రా. రా పరిగెత్తు నాన్నగారు, come on. ఏ ముస్లి ఏయ్ నువ్వు సెకండే